హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కుకింగ్ బ్లాగ్. ఇంట్లోన గోధుమ పిండితో ఈజీగా స్టఫింగ్ లేకుండా సమోసా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. రండి తొందరగా కుకింగ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి, ఒక 2 స్పూన్ గోధుమ నూక, కొంచెం వాము, కొంచెం కాలాజీరా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ నెయ్యి. వీటన్నిటిని చపాతీ పిండిలో బాగా కలుపుకోవాలి. సమోసా కోసం పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి పక్కన. ఈలోపు మనం కూర రెడీ చేసుకుందాం. పిండి రెడీ అయింది కదా. ఇప్పుడు కూర కోసం ఉడికించిన బంగాళదుంపలు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం కస్తూరి మేతి, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా కారం అండ్ పసుపు. దుంపల్ని బాగా చిలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేసి ఒక బౌల్లో మిక్స్ చేయాలి. ఇప్పుడు పొటాటో బాగా స్మాష్ అయిపోయింది. దీంట్లోన 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం కారం, కొంచెం కస్తూరి మేతి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఇప్పుడు సమోసా పిండి రెడీ చేసుకున్నాం కదా. వీటిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చేసుకొని ఫస్ట్ ఒక పార్ట్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి పిండి జల్లుకొని వీటిని ఓవెల్ షేప్లోన మనం ఒత్తుకోవాలి. రెండు చూపిస్తాను. ఇలా ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ దళసరగా కాకుండా ఒత్తుకోవాలి. ఎందుకంటే దీంట్లో నూక వేసాం కదా మనం, గోధుమ నూక. దానివల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది, అలాగే కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. మనం మైదాతో చేసుకున్నట్లుగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఏమీ మారదు. కాకపోతే మనం పిండి ఒత్తుకొని దాన్ని ముక్కలుగా కోసి స్టఫ్ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఓవెన్ షేప్లో. దీనికి ఒక షేప్ ఇద్దాం మనం. ఇప్పుడు ఓవెల్ షేప్లో ఒత్తుకున్నాం కదా మనం, దీన్ని కొంచెం షేప్ ఇవ్వాలి. ఎందుకంటే కొంచెం అంత నీట్గా సైజుగా రాలేదు కదా. ఇలా కట్ చేసుకోవాలి. 4 వైపులు కూడా ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో ఇప్పుడు ఈ పొటాటో కూర అనేది పెట్టుకోవాలి. దీన్ని మనం ఉంచుకున్నాం కదా, ఈ దుంపల కూరని ఒక షేప్ ఇచ్చి ఇలా పొడుగ్గా చేసి పెట్టుకోవాలి. ఇలా ఇలా ఒత్తుకొని పొడుగ్గా చేసుకున్నాక దీన్ని 2 వైపుల నుంచి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని స్క్వేర్ షేప్లో నీట్గా కొంచెం అద్దాలి. అలా అద్దిన తర్వాత మరో రోల్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం చేతి చేసుకొని ఇలా వాటర్ అనిపించి మళ్ళీ ఇది అంటే అతుకు ఈడిపోకన్నా, ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అతుకు ఈడిపోతుంది కదా, అలా ఈడిపోకన్నా జాయింట్ చేసుకోవాలి. అతుకున్నాం కదా, ఈ జాయింట్ పార్ట్ అనేది కిందకి చేసుకోవాలి. తడి చేసుకున్నాం కాబట్టి ఇది మరి ఈడిపోదు. ఇలా తిప్పుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని సైడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సమోసా షేప్ చేద్దాం. చూడండి, జిగ్జాగ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఒక్కొక్కటి సమోసాగా రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా వచ్చింది. ఇప్పుడు వీటిని సమోసా షేప్ ఇచ్చాను కదా, ఒక బౌల్తో కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా ఉంది కదా, ఈ పార్ట్ని దీంట్లో ముంచి తీయాలి. అవసరమైతే లేదు, ఈడిపోదు. కానీ ఇంత కష్టపడి చేసుకున్నాక ఈడిపోతే చాలా ఫీల్ అనిపిస్తుంది కదా. ఈ కొబ్బరిని ఇలా ముంచి తీయాలి. ఇలా ముంచి తీస్తే ఈ అతుకని ఈడిపోకన్నా, కూర అనేది బయటికి రాకన్నా, అలాగే ఆయిల్ అనేది పాడవకన్నా ఉంటుంది. చక్కగా అన్నిటినీ ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా
అన్ని సమోసా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, సమోసాలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ తగ్గించాలి, లేకపోతే లోపల ఉడకవు. ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత అసలు తిప్పుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంట్లో గోధుమ పిండితో చేసిన సమోసా రెడీ. రండి టేస్ట్ చూద్దాం. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.